ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ మొదట్లో పెళ్ళైన కొత్తలో చాలామందికి ఎర్లీ ఇజాక్యులేషన్ ఉంటుంది. అసలు అమ్మాయి దగ్గరికి వెళ్ళకముందే లేదా తాకకముందే అమ్మాయి పూర్తి అండ్రెస్ కాకముందే వీడికి నీరు గారిపోతుంటారు. ఇది పెళ్ళైన కొత్తలో చాలా సహజం. తర్వాత ప్రాక్టీస్లో రెగ్యులర్గా శృంగారంలో పాల్గొంటూ ఉంటే ఇది తగ్గిపోతుంటాయి. సో ఇలా ఈ ఫ్లూయిడ్ వచ్చే మెకానిజమ్స్ 3-4 ఉన్నాయి. వీటిలలో మీరు అడిగింది కొంచెం రేరు. ఎర్లీ ఇజాక్యులేషన్ తొందరగా అయిపోవడం అనేది చాలా 100-90 మందికి ఇదే ఉంటుంది. ఈ డిలేడ్ ఇజాక్యులేషన్కి కారణం ఏమిటి అంటే వీళ్ళకి ఒక్కొక్కసారి క్లైమాక్స్కి రాలేరు. క్లైమాక్స్ వచ్చినప్పుడు మాత్రమే మజిల్స్ రిలాక్స్ అయిపోయి లోపల ఉన్న ఫ్లూయిడ్ను బయటికి తోస్తాయి. క్లైమాక్స్ రానప్పుడు ఒక పద్ధతి. రెండోది, కొద్దిమందికి లోపల పుట్టుకలోనే చిన్న లోపాలు ఉంటాయి. ఆ డెవలప్మెంట్ సరిగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూయిడ్ బల్బార్ యూరెత్రా దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. దాన్ని బయటికి తోసే శక్తి దానికి ఉండకపోవచ్చు. ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. వీటికి యూజువల్గా ట్రీట్మెంట్ ఏమిటంటే క్యాప్గోలిన్ అనే ఒక ట్యాబ్లెట్ కానీ, తర్వాత బెథనకాల్, యూరిటోన్ అంటారు దీని ట్రేడ్ నేమ్, ఇవి కానీ ఇచ్చినప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఇమిప్రమిన్ ఇట్లాంటివి ఇస్తాం. కానీ ఇమిప్రమిన్ లాంటి వాటి వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కనుక ఈ రెండు కూడా రొటీన్గా మనం వాడుకోవచ్చు. ఈ క్యాప్గోలిన్ యూజువల్గా మిల్క్ సప్రెషన్స్కు, లేడీస్కి ఒక్కోసారి పాప చనిపోయినప్పుడు మిల్క్ ఆపేయడానికి కోసమని మిల్క్ సప్రెషన్ కోసం ఇస్తాం. అది వీళ్ళకు కూడా ఇవ్వచ్చు. రెండోది ఇందాక నేను చెప్పినటువంటి బెథనకాల్ లేదా యూరిటోన్. చాలామందికి యూరినరీ బ్లాడరు, దాని నుంచి వచ్చే డెట్రోసాల్ అనే ఒక రకమైనటువంటి మజిల్ ఉంటుంది. అవన్నీ సఫిషియెంట్గా స్ట్రాంగ్గా లేనప్పుడు ఈ సెమెన్ను బయటికి తోసేయలేవు. ఇది కాకుండా ఇంకొక కండిషన్ ఉంది. దాని పేరు రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్. అతనికి ఫ్లూయిడ్ వస్తున్న ఫీలింగ్ తెలుస్తుంది. సంసారం చేసిన తర్వాత యూరిన్ బట్టి కనుక మనం సెంట్రిఫ్యూజ్ చేసి చూస్తే అందులో మనకు స్పర్మ్స్ కూడా కనబడతాయి. సో మనం డిలేడ్ ఇజాక్యులేషన్ గురించి చెప్పాము, రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్. ఇప్పుడు ఎర్లీ ఇజాక్యులేషన్ గురించి కూడా చెప్తాను. చాలామందికి సంసారం చేస్తున్నప్పుడు యోనిలోకి ఎంటర్ అయిందో లేదో వెంటనే 1 నిమిషం లోపలనే మెత్తబడిపోతూ ఉంటుంది. దీన్ని ఎర్లీ ఇజాక్యులేషన్ అంటారు. యావరేజ్ 3 to 5 minutes అయినా లోపల ఉంటే కానీ అమ్మాయికి తృప్తిగా ఉండదు. సో ఈ ఎర్లీ ఇజాక్యులేషన్కు డపాక్సెటిన్, డ్యూరాలాస్ట్ అనే ట్రేడ్ నేమ్ తోటి 30 mg ట్యాబ్లెట్ అమ్ముతారు. ఇది కూడా వాడచ్చు. పారాక్సిటిన్ అనే ఇంకో ట్యాబ్లెట్ ఉంటుంది, అది 20 mg ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్కు రకరకాలైనటువంటి వైద్యం ఉంటుంది. నేను పేషెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే, నా వీడియో చూసి నన్ను ట్యాబ్లెట్స్ అడగండి. మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆ డాక్టర్ గారు మీకు ఏది అవసరము, మీ శరీర సౌష్ఠవం ఏముంది, మీ అంగం పొడవు ఎంత ఉంది, ఎంత సైజు ఉంది, ఏ ట్యాబ్లెట్స్ ఇస్తే మీకు బెటర్గా ఉంటుంది, మీకు ఎంత కొవ్వు ఉంది, ఎంత ఫ్యాటీగా ఉన్నారు, బీపీ ఎలా ఉంది, ఇవన్నీ చూసి రాయాల్సి ఉంటుంది. కనుక ఏదో చాక్లెట్ లాగా మీరు కొనుక్కొని ట్యాబ్లెట్ వేసుకునే ట్యాబ్లెట్లు కావు. ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్. నేను చెప్పే ఆల్మోస్ట్ ఈ శృంగారానికి సంబంధించిన ట్యాబ్లెట్లు సిల్డెనఫిల్ కానీ, వయాగ్రా, సుహాగ్రా కానీ, టడలాఫిల్ కానీ, అవెనాఫిల్ కానీ, వర్డెనాఫిల్ కానీ, ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ కనుక కంపల్సరీ డాక్టర్తో ప్రిస్క్రిప్షన్ రాయించుకొని, సంతకం పెట్టించుకొని ఆ ప్రిస్క్రిప్షన్ పేపర్ తీసుకెళ్ళి మెడికల్ షాప్లో చూపెట్టి తెచ్చుకోవాల్సి ఉంటుంది.